కాంగ్రెస్ జిల్లా నాయకుడు, జిల్లా కార్యదర్శి, అట్లాగే పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, అజ్ఞాత దళ కమాండర్ అయినటువంటి పూనెం రమేష్ను నిన్న అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పుడు 24 గంటల తర్వాత కొత్తగూడెం కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం అనేటువంటి జరిగింది. మన ఉద్యమ పోరాటాల యొక్క ఫలితమే ఈరోజు కామ్రేడ్ పూనెం రమేష్ని ఇంత వేగంగా కోర్టు ముందు హాజరుపరచడానికి కారణంగా పనిచేసిందని చెప్పి మేము భావిస్తున్నాం. కామ్రేడ్ పూనెం రమేష్ అరెస్ట్ అయినంత మాత్రాన, జైళ్ళల్లో కేసులు పెట్టి నిర్బంధించినంత మాత్రాన ప్రజా ఉద్యమాన్ని వదులుకోలేం, ప్రజా పోరాటాలను వదులుకోం, ప్రజా సమస్యల కోసం పోరాడతాం, విప్లవోద్యమ రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కామ్రేడ్ పూనెం రమేష్ అన్న విడుదల కోసం ప్రజలు కూడా పోరాడతారు, కృషి చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో తన విడుదల కోసం ఉద్యమ పోరాటాల్ని, నిరసన కార్యక్రమాల్ని తెలియజేసినటువంటి ప్రజలందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యలు పరిష్కారం కానంత కాలం ప్రజా ఉద్యమ పోరాటాలు కొనసాగుతాయి, విప్లవోద్యమాలు ముందుకెళ్తాయి. నిర్బంధాలు, అరెస్టులతోటి, అక్రమ కేసులతోటి ఉద్యమాల్ని వెనక్కి కొట్టాలని చెప్పి గత పాలకులు, ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలన్నీ చేసినటువంటి ప్రభుత్వాన్ని శంకరగిరి మాన్యాలు ప్రజలు పట్టించారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అనేటువంటి చెప్పింది. ఆ గ్యారంటీని అమలు చేయనటువంటి ఒక పరిస్థితి కానొస్తున్నది. దానికి నిదర్శనమే కామ్రేడ్ పూనెం రమేష్ అరెస్టు. ఆ అరెస్టు సందర్భంగా పోలీసులు పెడుతున్నటువంటి కేసులే కనపడుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి చర్యలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తాం, ఇట్లాంటి నిర్బంధాలని తిప్పికొడతాం. ఖచ్చితంగా ప్రజల తరపున ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అనునిత్యం పోరాడుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. సిపిఐఎంఎల్ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ డెమోక్రసీ. మేధావులకు, పార్టీ శ్రేణులకు నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, అజ్ఞాత దళ కమాండర్ పూనెం రమేష్ అన్నను పోలీసులు, కాసినపల్లి పోలీసులు అక్రమంగా, అమానుష్యంగా తన అనారోగ్యం కారణాల వలన తన ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంలో ఒక ద్రోహి సమాచారాలతో అక్రమంగా రమేష్ అన్నను అరెస్ట్ చేయడం జరిగింది. మరి 24 గంటలు కావస్తా ఉంది. ఈ రోజుకి సాయంత్రం 24 గంటలు అయిన సందర్భం కూడా 24 గంటలు దాటినా కూడా ఇప్పటి వరకు రమేష్ అన్న ఎక్కడున్నాడు అనేది ఆచూకీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇంతవరకు ఆచూకీ లేదు. ఇది అప్రజాస్వామికం కాదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పేసి కల్లబొల్లి వాగ్దానాలతోని రేవంత్ రెడ్డి కోసం పోరాడుతున్నటువంటి న్యూ డెమోక్రసీ బిడ్డలను, అక్కడ ఆదివాసీ ఖనిజ సంపదను దోసుకుపోతున్నటువంటి ఆ ఖనిజ సంపదను కాపాడటం కోసం పనిచేస్తున్నటువంటి అజ్ఞాత దళ కమాండర్లను రాజ్యం ఏం ద్రోహం చేసింది? వాళ్ళని పట్టుకొని చిత్రహింసలకు గురి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని ఒకసారి ప్రభుత్వం సమాలోచన చేయాల్సినటువంటి ఆ సందర్భం వచ్చింది. గత పాలకుల ప్రభుత్వ విధానాలు చూసాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కామ్రేడ్ లింగన్నను ఇలానే మావోయిస్టుల ఏజెండే మా ఏజెంట్ అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి లింగన్నను పొట్టను పెట్టుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కల్లబొల్లి మాటలతో చెప్తా ఉన్నాడు. మరి ఇదే నా ప్రజాస్వామ్యం అంటే? ప్రశ్నించే వాళ్ళను, లేదా దళాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను, ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళను, ఈ ప్రజాస్వామ్యంలో అణగారిన వర్గాల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళను, పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళను పట్టుకొని హింసించి 24 గంటలైనా కూడా ఇంతవరకు ఎక్కడున్నారో ఆచూకీ చెప్పకపోవటం చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుమలాయపాలెం మండల కమిటీ చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా 24 గంటలు దాటింది. తను పూనెం రమేష్ అన్న ఏమన్నా పాలకులకు వ్యతిరేకంగా కానీ, రాజ్యానికి వ్యతిరేకంగా కానీ తప్పిదాలు చేస్తుంటే, అతని మీద కేసులు ఏమన్నా ఉండుంటే అతను చట్టపరంగా కోర్టులో హాజరుపరచండి, లేదా
కనీసం మీడియా ముందన్న హాజరుపరచండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పూనెం రమేష్ అన్నను హాజరుపరచకపోతే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజాస్వామిక వాదులతోని మేధావులతోని పార్టీ శ్రేణులతోని కలుపుకొని మరో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అరెస్ట్ చేసిన రమేష్ అన్నను వెంటనే రమేష్ అన్నను వెంటనే నూనె రమేష్ అన్నను వెంటనే అక్రమ అరెస్టులను ఈరోజు 28వ తారీఖు నాడు నవంబర్ 28వ తారీఖు నాడు కొత్తగూడెం ఇల్లందు మండలంలోని ఒక గ్రామంలో రమేష్ అన్న అనేటువంటి అజ్ఞాతవాది మన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి అతను అనారోగ్యంతో ఒక ఇంట్లో చికిత్స పొందుతున్నటువంటి సమయంలో అతను విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులను మేము తీవ్రంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ టౌన్ క్లబ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే రమేష్ అన్నను అరెస్ట్ చేశారో తనను తక్షణమే తన మీద ఉన్నటువంటి కేసులు ఏమన్నా ఉంటే వెంటనే ఆ యొక్క కేసులను పెట్టి ఆయన వెంటనే రిమాండ్ చేయాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. అతన్ని ఎలాంటి హాని తలపెట్టకుండా ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా ఆయన వెంటనే రిమాండ్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ఉద్యమాలు చేయక తప్పదని చెప్పని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పూనె రమేష్ అన్నట్టయినా పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అనగారినటువంటి ప్రజల కోసం తన ప్రాణాలను తాగే లెక్క చేయకుండా అడవిలలో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి భూములను పంచి వాళ్ళకి ఎలాంటి నష్టాలు జరగకుండా వాళ్ళని కాపాడుతున్నటువంటి ఆ ప్రజలను కాపాడుతున్నటువంటి ఈ యొక్క నాయకుడిని అరెస్ట్ చేయడం అనేటువంటిది అంతంత దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయనకు ఎలాంటి పాని నష్టం జరగద్దు. అతను ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులను ఇలా అరెస్ట్ చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దాన్ని ప్రజలు, గాయకులు, మేధావులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ముక్తకంఠతో ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కావున అతనికి ఎలాంటి హాని తలపెట్టకుండా రిమాండ్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. వెంటనే కోర్టులో హాజరుపరచాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామేడు పూనెము రమేష్ అన్న అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఉండగా పోలీసు వాళ్ళు ఇంటిని చుట్టుముట్టి ఆ గ్రామాన్ని భయభ్రాంతులకు గురి చేసి కామేడు రమేష్ అన్నని అన్యాయంగా, అక్రమంగా పోలీసు వాళ్ళు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ అన్యాయంగా అరెస్ట్ చేసేసి ఇప్పుడు దాకా ఎక్కడ తీసుకెళ్లారో, ఏం చేస్తున్నారో కూడా ఎవరికి సమాచారం తెలియకుండా వచ్చిన వెంటనే రమేశాన్ని తీసుకెళ్ళేసి నోరు ముట్టేసి మాట్లాడకుండా వెహికల్ తీసుకెళ్ళి తీసుకెళ్లారు. మరి ఎక్కడ తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్ళారు, మరి ఏం చేయబోతున్నారు? మన కామె లింగనని కూడా అన్యాయంగా పోలీసులు పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తున్నారు. మన ఆదివాసీ ముద్దు బిడ్డల్ని కూడా ఈ విధంగా ఎన్కౌంటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కావున వెంటనే అరెస్ట్ చేసినటువంటి మన రమేష్ అన్న వెంటనే కోర్టులో హాజరుపరచాలి. ఎలాంటి తప్పుడు కేసులున్నా కూడా కోర్టులో చూసుకున్నాలే కానీ మా ఆదివాసీ ముఖ్య నాయకుల్ని అరెస్టులు చేసేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరైనది కాదని తెలియజేసుకుంటూ ఈ అక్రమ అరెస్టులను ప్రజల ప్రజాస్వామికవాదులు
ఖండించాల్సిందిగా కోరుకుంటూ మన బోర్జన సర్పంచ్ సంతానాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ కార్యదర్శి పూనెం రమేష్ అన్నని అక్రమంగా అరెస్టు చేసుడు, ఆ గ్రామాలని గత 2-3 సంవత్సరాల నుంచి ఆ గ్రామాన్ని చుట్టుముట్టుకుంటా ఆ గ్రామాన్ని నైట్ 1 గంట 2 తెల్లారగట్ల 4 గంటలకు వచ్చి కూడా తలుపు కొట్టి అక్కల్ని లేపటం, రమేష్ అన్న ఏ ఇల్లు తెలియకుండా ఆ అక్కల్ని ఇబ్బంది కూడా పెట్టారు. అట్లా ప్రభుత్వ పాలసీలు ఒక ఆదివాసీ ముద్దు బిడ్డపై గత 5 సంవత్సరాల క్రితం 2019లో అనుకుంటా 2019లో రమేష్ అన్న కూతురు పెళ్ళి అయితే దాదాపు ఒక 500 మంది పోలీసులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టి ఆ రమేష్ అన్నని ఊళ్ళో రాకుండా బైకాట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. దాదాపు మన కాడ ఉన్న ఇక్కడ ఉన్న ప్రజానీకం అందరూ రమేష్ అన్న బిడ్డ పెళ్లికి పోయిన రోజు 500 పోలీసులు కాపలా. రమేష్ అన్న ఏమైనా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తాడా, పోలీసు వాళ్ళకి ఎక్కడైనా దాడి చేసిండా, పోలీసు వాళ్ళకి ఎక్కడైనా చంపిండా, పోలీసు వాళ్ళ మీద ఏమైనా వాళ్ళకు భయప్రాంతులకు గురి చేయడానికి ఏమైనా పూనెం రమేష్ అనే అన్న ఏమైనా పాల్పడ్డా? ప్రభుత్వం పోలీసులు ఒక్కటే ఆ అన్నని ఇబ్బంది పెట్టుకుంటా ఈరోజు 5 గంటల సమయంలో అనారోగ్యంతో ఇంట్లో ఉండగానే వచ్చి చుట్టుముట్టి ఆ గ్రామాన్ని చుట్టుముట్టి రమేష్ అన్నని అరెస్టు చేయటం ఇది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ ఇల్లందు మండల కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రమేష్ అన్నని వెంటనే విడుదల చేయాల్సింది, కోర్టులో హాజరుపరచాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అక్రమ అరెస్టులను వెంటనే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పూనెం రమేష్ గారిని నిన్న ఉదయం ఇల్లందు దగ్గర ఉన్నటువంటి ఎల్లాపురం గ్రామంలో భక్తిలో వచ్చినటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు. కామ్రేడ్ రమేష్ 50 సంవత్సరాలుగా ఆదివాసీ హక్కుల కోసం, రైతాంగం కూలీల సమస్యలపై అనేక పోరాటాలు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి అనేక పోరాటాలకు నాయకత్వం వహించాడు. ఆ ప్రాంతంలో పేరెన్నికగలటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని ఇలాంటి కారణం లేకుండా అకారణంగా నిన్న భక్తిలో వచ్చినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని కోర్టులో హాజరుపరిచేటువంటి చట్టం చెప్తున్నప్పటికీ 24 గంటలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కోర్టులో హాజరుపరచకపోవడం అనేటువంటిది మాకు అనుమానం వస్తుంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి కామ్రేడ్ పూనెం రమేష్ను కోర్టులో హాజరుపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఎన్కౌంటర్లు, నిర్బంధం, అక్రమ అరెస్టులకు పాల్పడ్డది. అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్కౌంటర్లకు కానీ మరో దానికి కానీ ఆస్కారం లేకుండా ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి, ఖండించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల కోసం పోరాడుతున్నటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పైన ఈ రకమైనటువంటి అణచివేత నిర్బంధాన్ని ప్రయోగిస్తే రాబోయే కాలంలో గత ప్రభుత్వాలకు పట్టినటువంటి గతే ఇప్పుడు మీకు కూడా పట్టక తప్పదని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే పూనెం రమేష్ అన్నను కోర్టులో హాజరుపరచాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. విడుదల చేయాలి. పూనెం రమేష్ అన్నను కోర్టులో హాజరుపరచాలి. పూనెం రమేష్ అన్నను సిపిఐఎంఎల్ డెమోక్రసీ పోరాడితే పోయేదేమి లేదు. చేతిని అడ్డు పెట్టి విడుదల చేయాలి కామ్రేడ్ రమేష్ అన్నను, విడుదల చేయాలి కామ్రేడ్ పూర్ణం రమేష్ అన్నను, అక్రమ అరెస్టులను డెమోక్రసీ. నా పేరు ముసలి సతీష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల తుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని. నిన్న 28వ తారీఖు
సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి అయిన అజ్ఞాత దళ కమాండర్ పూనం రమేష్ అన్నని నిన్న పోలీసులు కాచినపల్లి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోకుండా అట్లాగే కోర్టులో హాజరుపరచకుండా నిన్న ఆయన్ని కిరాతనంగా తీసుకెళ్లి అడవిలో ఉంచారు. కాబట్టి అతన్ని తక్షణమే కోర్టులో హాజరుపరచాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. లేని ఏడల ఆదివాసీ ఉద్యమాలు కొనసాగించాల్సి వస్తుంది. ఆదివాసీ ముద్దుబిడ్డ ఆదివాసీ ప్రియతమ నాయకుడు పూనం రమేష్ నిన్న అరెస్టు చేయడం జరిగింది. దీన్ని తక్షణమే పోలీసులు దృష్టిలో పెట్టుకొని పూనం రమేష్ అన్నని కోర్టులో హాజరుపరచాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా పోరాటం జరుగుతూ ఉన్నది.